న్యూస్ బిగ్ టీవీ వరుస కథనాలకు పెట్కేర్ హాస్పిటల్ ను సీజ్ చేశారు అధికారులు. పెట్కేర్ హాస్పిటల్ దందాపై ప్రశ్నించినందుకు బిగ్ టీవీ ప్రతినిధిపై దాడికి కూడా యత్నించింది హాస్పిటల్ సిబ్బంది. ఇప్పటికే హాస్పిటల్ యజమాని ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ వెంకటేష్ యాదవ్ ను సస్పెండ్ చేసింది పశుసంవర్ధక శాఖ. వీధి కుక్కల రక్తంతో దందా చేసింది రాయదుర్గంలోని పెట్కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సైబరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన ఆదేశాల మేరకు సీజ్ చేశారు. మొదట నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం రాయదుర్గం పోలీసుల సాయంతో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బిగ్ టీవీ వరుస కథనాలతో పెట్కేర్ హాస్పిటల్ ను సీజ్ చేశారు అధికారులు. అయితే పెట్కేర్ హాస్పిటల్ దందాకు సంబంధించి ప్రశ్నించినందుకు గాను బిగ్ టీవీ ప్రతినిధిపై కూడా వాళ్ళు విరుచుకుపడిన సిచ్యువేషన్. అయితే మొత్తంగా అదంతా కవర్ చేస్తున్న సమయంలో బిగ్ టీవీ ప్రతినిధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడ సిబ్బంది. అయితే దాడికి కూడా యత్నించినట్టు ట్రై చేశారు. మొత్తంగా ఇప్పటికే హాస్పిటల్ యజమాని కావచ్చు ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ గా ఉన్న వెంకటేష్ యాదవ్ ను పశుసంవర్ధక శాఖ అయితే సస్పెండ్ చేసింది. మొత్తంగా బిగ్ టీవీలో వస్తున్న వరుస కథనాలతోటి పెట్కేర్ హాస్పిటల్ గుట్టు రట్టయింది. ఆ వరుస కథనాలతోటి స్పందించిన అధికారులు దాన్ని సీజ్ చేశారు. వీధి కుక్కల బ్లడ్ అంతా తీసుకొని వాళ్ళు దందా చేస్తున్న నేపథ్యంలో అటు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. దీంతో బిగ్ టీవీలో వరుసగా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు యాక్షన్ తీసుకున్నారు. వీధి కుక్కల రక్తంతో దందా చేసిన హాస్పిటల్ ను సీజ్ చేశారు అధికారులు. వీధి కుక్కల రక్తంతో దందా చేసింది రాయదుర్గంలోని పెట్కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సైబరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన ఆదేశాల మేరకు సీజ్ చేశారు. మొదట నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అయితే ఆ హాస్పిటల్ కి ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు. ఈ వార్తలు ఎప్పుడైతే చక్కర్లు కొడుతున్నాయో ఆ సమయంలోనే ట్రేడ్ లైసెన్స్ కోసం కూడా ఈ పెట్కేర్ హాస్పిటల్ వారు అప్లై చేసినట్టు సమాచారం అందింది. అయితే మొత్తంగా కూడా ఈ పెట్కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నట్టు కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అటు అధికారులంతా కూడా రంగంలోకి దిగారు. అయితే వరుసగా బిగ్ టీవీలో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. యానిమల్ లవర్స్ కావచ్చు వారంతా కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో బిగ్ టీవీలో వరుస కథనాలతోటి అధికారులు అప్రమత్తమయ్యారు. వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆ హాస్పిటల్ ను సీజ్ చేశారు.